రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. 10 ఏళ్లు కేసీఆర్ సీఎంగా ఉన్న 12 ఏళ్లుగా పీఎంగా ఉన్న మోదీ ఉన్న రాష్ట్రం అభివృద్ధి చెందలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఫోటోలు పెట్టుకొని వచ్చి ఓట్లు అడిగితే కాదు, చేసిన అభివృద్ధిని చూపించి ఓట్లు అడగాలని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే అభివృద్ధి కొనసాగుతుందని అన్నారు. ఇక 3,000 కోట్లతో గోదావరి పరివాహక ప్రాంతాలను కూడా పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే 2027లో గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహిస్తామని తెలియజేశారు. పెళ్లికి పోయేటప్పుడు అంట పిల్లిని సంకలు పెట్టుకొని పోయినట్టు ఏదో ఉంటుంది తోడు అని. కేసీఆర్ను ముఖ్యమంత్రిని మీరు చేస్తే కొడుకుని మున్సిపల్ మంత్రి చేసుకున్నాడు. అయ్యో కొడుకుకు మంత్రి ఇస్తే మరి అల్లుడు అలుగుతాడని ఆయనకు హరీష్ రావుకో మంత్రి ఇచ్చిండు. అయ్యో అల్లుడికి ఇస్తే మళ్ళీ బిడ్డ అలుగుతుంది ఇంటికి రాదని చెప్పి బిడ్డకు కూడా ఎంపీ చేసిండు, ఎమ్మెల్సీ చేసిండు. మళ్ళీ ఇంతమందికి ఇచ్చిన మందులో సోడా పోస్తాయని సంతోష్ రావు అని ఉంటాడు సటకుని కొడుకు, గాయనకు కూడా రాజ్యసభ ఇచ్చిండు. ఇంటిల్లి పాదికి పదవులు ఇచ్చుకున్నాడు తప్ప మన ఊరికేమన్నా నిధులు ఇచ్చిండా ఒక్కసారి ఆలోచన చెయ్యండి. కాళేశ్వరం అయిపోయింది, పక్కనే ఉంది. 1,00,000 కోట్లు దిగమింగి కాళేశ్వరం ఏటీఎంగా మారిందని మీ మోడీ గారే చెప్పిండ్రు కదా. సిబిఐ విచారణకు మీకు పంపించి 6 నెలలు అయ్యింది. ఎవడడ్డుకున్నాడు? ఫార్ములా ఈ కార్ రేస్లో ఈడీ కేసుకు పంపించి 6 నెలలు అయింది. ఇవాళ కేటీఆర్ని ఎందుకో పిలుస్తలేరు. ఇవాళ కాళేశ్వరంలో కేసీఆర్ను హరీష్ను కాపాడుతున్నది మీరు కాదా? ఫార్ములా ఈ రేస్లో కేటీఆర్ను కాపాడుతున్నది మీరు కాదా? మరి ఎందుకు ఆ సిబిఐ ఈడీ ఈరోజు కేసీఆర్ హరీష్ కేటీఆర్ను విచారణకు కూడా పిలిపిస్తలేరు, అరెస్టు చేసి లోపల పెడతలేరంటే కిషన్ రెడ్డి గారు నల్లికుట్ల మాటలు మాట్లాడుతున్నారు. నాకేం తెలుసు, నేనెట్లా చేస్తాను. సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని మీ మోడీ గారు మీరు ఈడీ సిబిఐలతోని వేధించవచ్చు, కానీ మీ చీకటి మిత్రుడు మీ ఫెవికాల్ బంధం మీ బీఆర్ఎస్ నాయకులను మాత్రం కేసీఆర్ హరీష్ కేటీఆర్ను ఈ శుక్రాచార్యుణ్ణి మారీచుని సుబాహుడు రాక్షసులను మాత్రం మీ మోడీ పిలువడా? ఎందుకు కంచేసి కాపాడుతున్న కిషన్ రెడ్డి అని నేను అడుగుతున్నా. అందుకే కిషన్ రెడ్డిని ఇప్పటి నుంచి కిషన్ రెడ్డి అనే సమస్యనే లేదు. కేసీఆర్ హరీష్ కేటీఆర్ని అరెస్టు చేసే వరకు కిషన్ రెడ్డి పేరు కల్వకుంట్ల కిషన్ రావుగా పేరు మార్చి కేసీఆర్కు దొంగపుత్రుడైతే కిషన్ రెడ్డి దత్తపుత్రుడు కేసీఆర్కు, ఇద్దరు కలిసి కేసీఆర్ దోపిడిని ఈరోజు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. మిత్రులారా, 10 ఏళ్ళు చంద్రశేఖరరావు గారు ఉన్నారు, 12 ఏళ్ళు నరేంద్ర మోడీ గారు ఉన్నారు, 2 సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు, 3 సార్లు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిండు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ వాళ్ళు చెప్తుండ్రు కేసీఆర్ను చూసి ఓటేయమని, బీజేపీ వాళ్ళు చెప్తుర్రు మోడీని చూసి ఓటేయమని. నేను అడుగుతున్న మీడియా మిత్రులను, గల్లీలో మోరీ తీయాలంటే కేసీఆర్ వచ్చి తీస్తాడా? ఉన్న ఎమ్మెల్యేలకు ఆనాటి మంత్రులకే కేసీఆర్ కలిసేటోడు కాదు. భూపాలపల్లి గల్లీలో మోరీ తీయాలంటే ఆ మోరీ కేసీఆర్ వచ్చి తీస్తాడా? లేకపోతే ఓ 1,00,000 రూపాయలు సైడ్ ట్రైన్ కట్టాలంటే మోడీ ఢిల్లీ నుంచి వస్తాడా? మనం అడగనికే ఢిల్లీకి పోవాలన్నా? ఒక్కసారి ఆలోచన చేయండి. కేసీఆర్ అయినా మోడీ అయినా బొమ్మలు చూపించి ఓట్లు అడగడానికే పనికొస్తారు. నేను ఒక్క మాట మా అక్క చెల్లెళ్ళకి నేను చెప్పదలుచుకున్నా. అక్క, పెళ్లి పెద్దను చూసి పిల్లని ఇచ్చినాం అనుకో, పిల్లగాడు సంసారం చేయకపోతే ఎవరికి చెప్పుకుంటాం అక్క? అవునా కాదా? పిల్లగాడు పనికొస్తాడా పనికిరాడా, ఇల్లు నడుపుతాడా ఇల్లు నడపడా అని పిల్లగాన్ని చూసి పిల్లనిస్తాం, కానీ పెళ్లి పెద్దను చూసి పిల్లనిస్తే సంసారం ఆగం కాదా అక్క? అవునా కాదా? ఇవాళ ఓటు కూడా కేసీఆర్ను చూసో మోడీని చూసో ఓటేస్తే వాళ్ళు పెళ్లి పెద్ద లాంటి వాళ్ళు తప్ప మన గల్లీలో వచ్చి మోరీ తీసేటోడా, లైట్ వేసేటోడా, సైడ్ ట్రైన్ కట్టేటోడా, లేకపోతే మనకి ఇల్లు కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, పిల్లగానికి బడిలో 15 సీటు కావాలన్నా మోడీ కేసీఆర్ వస్తారా? అదే మీరు కాంగ్రెస్ వాళ్ళకు